తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు దాదాపు 300 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించి 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్కతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకంపై మాట్లాడారు. 10,000 కోట్ల రూపాయలకి ఆర్టీసీ బస్కి మీ అందరి తరఫున ఈ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు దాదాపు 300 కోట్ల సార్లు ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రయాణం చేసినటువంటి దానికి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ఆర్టీసీ శాఖకి మీ ద్వారా చెల్లించినటువంటి సొమ్ము ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయలైంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఆదా అయింది. మీరు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కాబట్టి ఆ డబ్బంతా మీ దగ్గర ఉన్నట్టే. ఒక 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆదా అయింది అని అంటే ఆ 10,000 కోట్ల రూపాయలతో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ఇది తప్పనిసరిగా ఆ కుటుంబ ప్రయోజనాలకి, కుటుంబ అవసరాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి అభిప్రాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు చాలా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మరి ఆనాడు నవ్వినటువంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతుందా అని రకరకాల ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది అని చేసి చూపించినటువంటి ఈ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన తర్వాత మీ అందరితో కలిసి కూర్చొని ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఇది సాధ్యమే, మహాలక్ష్మి కోసం మనం అనుకున్నది చేసి చూపించామని చెప్పడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేశాం. ఒకవైపు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తోటి సమీక్షించుకుంటూ అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఇబ్బంది ఏర్పడితే వెంటనే పరిష్కరించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి ఒక మాట చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం రోజు 65 లక్షల మందిలో దాదాపు 35 నుంచి 40 లక్షల మంది దాకా మహిళల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క 10,000 పైన బస్సులు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 97 డిపోల నుంచి 341 బస్టాండ్లతోటి 12,000 పైన గ్రామాలతోటి 500 చిల్లర మండలాలతోటి తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం తరఫున అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మా డ్రైవర్ కండక్టర్లను అందరినీ అప్రిషియేట్ చేయాలి. 10 సంవత్సరాలు ఒక రూట్ ఎంకరేజ్ చేయలే. మేము పాలక వర్గం తరఫున ఈ మధ్యలో 300 పైన కొత్త రూట్లను దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్లకు అవైలబుల్ అయ్యే విధంగా కొత్త రూట్లను ఎక్స్పాండ్ చేసినామనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా అక్కలందరూ కూడా ఈరోజు ఒక ప్రయాణాన్ని ఒక కష్టకాలంలో ఇక్కడ ఉన్నాం. ఇంటికా నుంచి ఫోన్ వస్తుంది, వెళ్ళిపోవాలంటే రోడ్ ఎక్కి బయటికి పోగానే బస్సు ఎక్కితే అది వరంగల్ అయినా, హైదరాబాద్ అయినా, లేకుంటే సిద్దిపేట అయినా, లేకుంటే మహబూబ్ నగర్ అయినా, ఖమ్మం అయినా, ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఈరోజు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడం జరిగింది. దీన్ని సహించలేక చాలామంది రాజకీయ నాయకులు ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఎందుకు, ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెడితే కొట్టుకుంటారు, ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెడితే ఇంకేదో ఆటలాడతారు అనే చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి రాజకీయాలు వేరు, మనకిచ్చే అటువంటి పథకం వేరు. మనకు ఒక 4 రూపాయలు ఆదా కావాలి, ఆత్మగౌరవంతో ఏ అవకాశాలు ఎక్కడికి వచ్చినా నా చేతిలో 4 రూపాయలు లేకున్నా వెళ్ళి రాగలిగేటువంటి స్వేచ్ఛను, ఆ యొక్క శక్తిని కల్పించింది ఈనాటి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా. కాబట్టి అట్లా వెకిలిగా మాట్లాడే వాళ్ళు, చిల్లరగా మహిళల్ని కించపరిచే వాళ్ళను ఖచ్చితంగా ప్రతి మహిళ ఎదిరించాలి, నిలబడాలి. అంటే మాకు ఉచిత పథకాలు ఇస్తే మేము చెడిపోతామా, ఉచిత పథకాలు ఇస్తే మేము చిల్లర చేస్తామా అనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఇవాళ పార్టీలు వేరే ఏదైనా ఉండొచ్చు ఇక్కడ ఉండేటోళ్ళకు, కానీ మహిళల్ని ఆ రకంగా కించపరచడం కరెక్టా మీరు ఆలోచించాలి.